నమస్తే, వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన, మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజేశ్వరి పిల్లార్శెట్టి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. అంబటి రాంబాబు గారు మరి జైలు నుంచి విడుదలయ్యి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, నాగబాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి నేతలు ఏం మాట్లాడారు అనే విధానం గురించి ఆయన ప్రెస్ మీట్ పెడుతూ మరి రజనీ గారిని కూడా, మరి అడ్వకేట్ రజనీ గారు, కన్నా రజనీ గారిని కూడా చాలా పోడుకుంటూ మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, అంబటి రాంబాబు గారిని అరెస్ట్ గురించి శబాష్ బాగా అరెస్ట్ చేశారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారట, నాగబాబు గారు అన్నారట, చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్ళు వీళ్ళు తాగుతూ ఉన్నారంట. ఈ సందర్భంగా మరి కాపు బిడ్డైన రజనీ ఇది సిపిఐ నారాయణ గారు, మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి విష్ణువర్ధన్ రాజు గారు బీజేపీ లీడరు, మళ్ళా జడా శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈయన్ని మరి చేసిన అరెస్ట్ని ఇది తప్పు అని చెప్పేసి ఖండించారట. చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఖండించలేదట. ముఖ్యంగా రజనీ గారికి చాలా మంచి కితాబు ఇచ్చారు. ఆవిడ ఖండించిందంటే ఇది తప్పు అని చెప్పేసి, సభాష్ ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకోండి. అంబటి రాంబాబు గారు మరి అడ్వకేటు కన్నా రజనీ గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన స్థాయిలో మా నేతలు అసలు ఎలాగూ లేరు. ముఖ్యంగా మా మహిళలు ముందే లేవు. ఎందుకంటే ఆవిడని చూసి మేము సిగ్గుపడుతున్నాం. కన్నా రజనీ గారి గురించి, ఆవిడ మాట్లాడే తీరు గురించి, మహిళల గురించి, ఆవిడ చేసిన వ్యాఖ్యానాల గురించి, ఇతర కుల మహిళలు, ఇతర సామాజిక వర్గ మహిళలు, మొత్తం మీద మహిళా లోకం కాపు మగాళ్ళ వెనకాల ఎలా పడతారు, కుక్కల్లా పడతారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన విధానానికి మేము సిగ్గుపడతా ఉన్నాం, వినడానికి కూడా సిగ్గుపడతా ఉన్నాం. మరి ఆవిడని చూసి సిగ్గుపడే స్టేజ్లో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కానీ, కూటమి నాయకులు కానీ, మహిళలు కానీ ఎవరు లేరు. అంబటి గారు ఆగండి, మీరు పొగడేసుకోకండి, కాస్త వెనక్కి వెళ్ళండి, మరి కాస్త వెనక్కి వెళ్ళండి, ఇంకాస్త వెనక్కి వెళ్ళండి, వెళ్ళి వరాహి అనే ఒక ఛానల్లో మరి మన కన్నా రజనీ గారు మాట్లాడిన మాటలు ఒకసారి ఆలకించండి. ఆ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇతర వర్గ సామాజిక మహిళల గురించి ముఖ్యంగా ఇంకొక మాట మాట్లాడారు. అప్పటికి ఆవిడ జనసేన వైపు ఉండి మరి పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి మీ వైసీపీ నాయకులు మాట్లాడిన విధానాన్ని ఖండిస్తూ, అన్నకి పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళట, మరి నేను ఈ మధ్యనే విన్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 2వ పెళ్ళి కూడా ఉందంట, ఈ మధ్యనే విన్నాను, జయచిత్ర గారి కంట ఏదో, అదే చంద్రమోహన్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు తెల్లగా ఉన్నారేంటి, ఆ జయచిత్ర గారి వలన ఉంది అనుకున్నాను. ఇదండి ఆవిడ భాష, ఆవిడ సంస్కారం, ఆవిడ పద్ధతి, ఆవిడ తీరు, మీరు ఆవిడ చూసి సిగ్గు తెచ్చుకోండి అని చెప్పేసి ఆవిడకి ఇస్తున్న కితాబు, సర్టిఫికెట్లు, ఆవిడ మాట్లాడే విధానం అది. మరి ఇప్పటికీ కూడా మరి ఎవరు, మన విజయలక్ష్మి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులు ప్రేమగా ఇలా పెట్టి తలని ముడుతూ ఆవిడ ఎంతో కూడా మరి మురిసిపోతూ ఆయన్ని ఆత్మీయంగా ఆ బిడ్డని, తన బిడ్డని అలా చూసుకునేది అయిపోతూ ఉంటారు. ఈవిడేం మాట్లాడుతుంది, జయచిత్ర గారి రంగు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అంటే ఆమె జయచిత్ర గారి బిడ్డని ఆవిడ ఉద్దేశం. ఆ తల్లికి ఏం చెప్పుద్ది సమాధానం? ఈవిడి ఏం మాట్లాడుతుంది? ఆవిడ అడ్వకేటా? అసలు ఒక మహిళగానే మాట్లాడకూడదు, ఒక వ్యక్తిగా కూడా మాట్లాడకూడదు, ఇలా వ్యక్తిత్వ హనానికి ఒడగట్టేటువంటి పనుల్ని. మరి జయచిత్ర గారిని అవమానిస్తున్నట్ట, ఆ తల్లి విజయలక్ష్మి గారిని నీ బిడ్డ కాదని చెప్పడమా? ఏంటండి ఆ రంగు? ఏంటండి రంగు? మరి ఈవిడికి వర్ణ వివక్ష కూడానా? ఇప్పటివరకు మేము కుల వివక్ష ఉందనుకుంటున్నాం. నల్లగా పుట్టారు, తెల్లగారు పుట్టారు, తెల్లదనాన్ని బట్టి మరి విజయలక్ష్మి గారికి రంగు లేదు కాబట్టి జయచిత్ర గారి బిడ్డ అయిపోతాడా? అసలు ఏంటి, ఏం మాట్లాడుతుంది ఆవిడ? మళ్ళీ మీరు పొగుడుకోవడం ఏంటండి? మీరు మాట్లాడేటప్పుడు కాస్త హద్దు పద్దుతో మాట్లాడితే అసలు ఇంతవరకు ఈ గొడవలన్నీ కూడా రావు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, అసహ్యంగా మాట్లాడిన దాన్ని బట్టి గొడవలకి దారి తీస్తున్నాయని చెప్పారే తప్ప, అసహ్యంగా మాట్లాడిన వాడు దాడి చేసేమని ఆయన చెప్పట్లేదు. దానికి కారణం అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. మీరు అడుసు తొక్కడం ఎందుకు? ఇంతవరకు ఈ రాష్ట్రంలో తీసుకురావడం ఎందుకు? ఆ నోరు పారేసుకున్నారు. ఇది ఇప్పుడు మీకు కొత్త కాదు, మీ వైసీపీ నాయకులకి ఇప్పుడు కొత్త కూడా కాదు. అసెంబ్లీలోనే మహిళలను తిట్టిన వాళ్ళు మీరు. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ మీకు ఏదైనా నష్టం కష్టం జరిగితే అవతల వాళ్ళు దాడులే చేశారనుకోండి, వాళ్ళు తప్పైతే తప్పనే ఖండిస్తాం, ఎవరిదన్నా తప్పనే అంటాం. మీరు అప్పుడు మహిళలు ఎందుకంటే కించపరచడం? అసలు భూమి మీద లేని వాళ్ళని, తల్లి స్థానంలో ఉండేవాళ్ళని, ఎవరిని కూడా, ఎటువంటి మహిళలన్నా మీరు ఆ బూతులు తిట్టడం ఎందుకు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి నాయకుడు ఎవరు మోచేత్తు నీళ్లు తాగరు.
ఇలాంటి బూతుల్ని దాడుల్ని ఎవరు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులే కానీ ఎవరు కూడా దీన్ని ఏమి ప్రోత్సహించరు. కాబట్టి మీరు సభ్యంగాను పద్ధతిగాను బాధ్యతాయుతంగాను వెళితే ఊరు మంచిదైతే నోరు మంచిదవుతుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అర్థమైందండి? మరి నోరు మంచిదిగా ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు ఇందాక ఇంకొక ఇది కూడా చెప్తున్నారు, ఈ కులం లేని కుక్కకి అనుకుంటూ. అసలు కుక్క అని వాడాడు మరి రజనీ గారు. మీరు అసలు మాకేమి కుక్క అనే పదాన్ని అనిపించుకోవడం కానీ అనుకోవడానికి కానీ అదొక నీచమైన పదంలాగా అది డిగ్రేడెడ్గానే మేము ఫీల్ అవుతామండి. మేమే కాదు, సమాజంలో అలాగే పరిగణించబడుతుంది. మరి దాన్ని కుక్కని మీరు ఆపాదించేసుకోవడం ఏంటో, ఆవిడ మహిళలు కుక్కలు అనేవి ఏంటో అసలు ఈ భాష ఏంటో, ఈ బూతులు ఏంటో, ఈ కుక్కలేంటో, ఈ నక్కలేంటో మీకే తెలియాలి. అంబటి రాంబాబు గారు. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.